మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క సభ్యుల వివరాలని స్కూల్ అటెండెన్స్ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయ విధానము చూద్దాము. దాని కొరకు మనం స్కూల్ అటెండెన్స్ యాప్ని అప్డేటెడ్ చేసుకోవాలి. ఇది ఫ్రైడే నైట్ అనేది సెప్టెంబర్ 6th నైట్ అప్డేట్ అయింది. ఈ ఆప్షన్స్తో మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే ఒక టైల్ ఉంటుంది. దీని అందరి ఇండివిజువల్ లాగిన్లో ఇది డిస్ప్లే అవుతుంది, కానీ హెచ్ఎం లాగిన్లో మాత్రమే ఈ టైల్ అనేది వర్క్ అవుతుంది. ఆ లాగిన్లో మాత్రమే మనం ఎస్ఎంసీ మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఆ టైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఈజ్ ఎలక్షన్ కండక్టెడ్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వరుసగా డీటెయిల్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఎస్ఎంసీలో ఎవరెవరైతే మెంబర్స్గా ఉన్నారో వాళ్ళ టైల్స్తో సహా నేమ్స్తో సహా వస్తాయి. ఇక్కడ ఫస్ట్ చైర్పర్సన్, దాని మీద క్లిక్ చేయగానే చైర్పర్సన్ యొక్క వివరాలు అడుగుతుంది. చైర్పర్సన్ వివరాలన్నీ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతటితో చైర్పర్సన్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందో ఇక్కడ రెడ్గా ఉంది కదా, చూడండి ఇక్కడ రెడ్గా ఉంది కదా, అది గ్రీన్లోకి మారిపోతుంది. ఆ తర్వాత వైస్ చైర్పర్సన్, తర్వాత అయిపోయిన తర్వాత ఎలక్టెడ్ మెంబర్స్ అనమాట. ఎలక్టెడ్ మెంబర్స్ గురించి ఏ వివరాలు అడుగుతుందో ఇప్పుడు వరుసగా చూద్దాం. చైర్పర్సన్లో నేము, జెండర్, తర్వాత మొబైల్ నంబర్, కమ్యూనిటీ ఇవన్నీ డ్రాప్ డౌన్ మెనూ. కమ్యూనిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవటమే. ఈ చైర్పర్సన్ ఏ క్లాస్ నుంచి మనం ఎలక్ట్ ఉన్నారు అంటే చైర్పర్సన్ ఎస్ఎంసీ మెంబర్గా కూడా ఉంటారు కదా, ఏ క్లాస్ నుంచి ఎలక్ట్ అయ్యారు. అదేవిధంగా రిలేషన్ విత్ చైల్డ్, ఆ చైల్డ్తో రిలేషన్ ఫాదరా మదరా లేదా గార్డియనా అనేది. తర్వాత కేటగిరీ, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్సా లేదా వీకర్ సెక్షన్స్ ఆర్ జనరలా. తర్వాత ఆక్యుపేషన్ ఏంటి, ఆక్యుపేషన్లో ఎడ్యుకేషనిస్టా, ఫిలాంథ్రోపిస్టా, తర్వాత ఆఫీస్ బేరర్ ఆఫ్ ఏ వాలంటరీ ఆర్గనైజేషన్, అల్యూమినా. తర్వాత అడ్రస్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అని ఉంది కానీ మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అన్ఎడ్యుకేటెడ్ అయితే అన్ఎడ్యుకేటెడ్ పెట్టాలి. బిలో 7th, బిలో 10th క్లాస్, అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫిల్ చేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే చైర్పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ రెడ్ కలర్ వల్ల ఏమవుతుంది, గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. తర్వాత వైస్ చైర్పర్సన్ డీటెయిల్స్ సేమ్. ఇప్పుడు చైర్పర్సన్కి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవే డీటెయిల్స్తో మనం వైస్ చైర్పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద, లాస్ట్లో ఉన్న సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎలక్టెడ్ మెంబర్స్ కూడా సేమ్ అవే డీటెయిల్స్ ఉంటాయి. అవే డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి మనం ఎలక్టెడ్ మెంబర్స్ని కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ అనేది ఒకటి సబ్మిట్ చేసిన తర్వాత మరలా ప్లస్ మీద క్లిక్ చేసి ఇంకొకళ్ళు మనం ఎంతమంది ఉన్నారో అంతమందిని, క్లాస్కి వచ్చి ముగ్గురిని మనం చేసుకోవాలి కదా, వాళ్ళందరినీ మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్ కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో ఎక్స్ అఫిషియో మెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం డిజిగ్నేషన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎక్స్ అఫిషియన్ మెంబర్స్లో హెడ్ మాస్టర్ ఉంటారు, టీచర్ ప్రపోజ్డ్ బై ఎంయూ ఉంటారు, తర్వాత ఇక్కడ కార్పొరేటర్, కౌన్సిలర్ ఆర్ వార్డ్ మెంబర్, అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా సమైక్య వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళల్లో ఎవరైతే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉన్నారో ఆ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేయాలి. ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసి ఒకళ్ళు మనం రిజిస్టర్ చేయాలి. తర్వాత రెండో ఎక్స్ అఫిషియో మెంబర్స్ మనం రిజిస్టర్ చేయడానికి అదే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత కోఆప్టెడ్ మెంబర్స్, ఈ కోఆప్టెడ్ మెంబర్స్లో కూడా కోఆప్టెడ్ మెంబర్ 1, 2 రెండు ఉంటాయి డిజిగ్నేషన్లో. ఆ రెండు అదే మార్పు సెలెక్ట్ చేసుకోవాలి. మెంబర్ 1 అయితే 1, 2 అయితే 2 సెలెక్ట్ చేసుకుని మిగతా డీటెయిల్స్ అన్ని మనకు మావులే అనమాట. అక్కడ ఉన్నట్టు మనం ఎస్ఎంసీ మెంబర్స్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కి ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అందరి రిజిస్టర్ చేసిన తర్వాత అందరి గ్రీన్ కలర్లోకి మారిపోతే అప్పుడు మన పాఠశాలలో ఉన్న ఎస్ఎంసీ సంబంధించిన మొత్తం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట.
ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.